మత మార్పిడి అనేది మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో జరుగుతుంది. స్వచ్ఛందంగా మతం మారితే ఓకే, వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఆ పని చేశారని అనుకోవచ్చు. కానీ మత వ్యాప్తి కోసం డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారు. పేదలు, నిస్సహాయులు, వెనుకబడిన వర్గాలకు చెందినవారు, వితంతువులు, కష్టాల్లో ఉన్నవారు, మరి ముఖ్యంగా హిందూ మహిళలు, మైనర్ బాలికలే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా దైవ భూమిలో మరో మత మార్పిడి ముఠ గుట్టురట్టయింది. ఇంతకీ వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? యూపీనే టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? ఉత్తరప్రదేశ్లో పెరిగిపోతున్న మత మార్పిడిలు. దైవభూమిలో మరో మత మార్పిడి ముఠ గుట్టురట్టు. జీనత్ మసీద్ ఇమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. భారత్లో మత మార్పిడిల వ్యవహారం కలకలం రేపుతోంది. మత మార్పిడిలు భారతదేశంలో మతాంతర సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తింపుగా ఉన్న భారత్ గత కొన్ని సంవత్సరాలుగా మత మార్పిడి వివాదాస్పదంగా ఉంది. భారత్లో మత మార్పిడిలు కామన్ అయిపోయాయి. ప్రేమ, సామాజిక పరిస్థితులు, రిజర్వేషన్లు వంటి కారణాలతో కొంతమంది మతాన్ని మార్చుకుంటున్నాయి. అయితే మతాలను మార్చడమే పనిగా పెట్టుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. దీనికోసం విదేశాల నుంచి భారీగా నగదును సేకరిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద అక్రమ మత మార్పిడి ముఠాకి అడ్డుకట్టపడింది. అక్రమ ఆయుధాలను కలిగి ఉండడం, అశ్లీలతను వ్యాప్తి చేయడంతో పాటుగా మత మార్పిడి చేస్తున్నారన్న నేర ఆరోపణలపై రాంపూర్ జిల్లా జీనత్ మసీద్ ఇమాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాధిత బాలిక మసీదు మాజీ ఇమాం రహీం అహ్మద్ గది వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అందులో ఇమాం ఒక మహిళతో అక్రమ ఆయుధాలతో, అశ్లీల వస్తువులతో కనిపించారని తెలిపారు. ఈ విషయంలో సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ మత మార్పిడి నిషేధ చట్టం సెక్షన్ 66 ఐటీ చట్టం అశ్లీలతను వ్యాప్తి చేయడం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్చై కుంహారియా గ్రామ నివాసి ఇమాం రహీం అహ్మద్ను అరెస్టు చేశారు. అంతేకాకుండా అరెస్టు చేసిన ఇమాం నుంచి 212 బోర్ పిస్టల్స్, 4 కార్టిడ్జ్లు, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నారు. కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని బాలంపూర్ జిల్లాలో చంగూరు అలియాస్ జమాలుద్దీన్ ఒక బాలికను బలవంతంగా మత మార్పిడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. జమాలుద్దీన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇస్లామిక్ మత మార్పిడి ముఠా నెట్వర్క్ నాయకుడు. ఇస్లామిక్ మత మార్పిడిలో జమాలుద్దీన్ కుటుంబం మొత్తం కూడా పాలు పంచుకుంటుంది. జమాలుద్దీన్ కుమారుడు మెహబూబ్తో పాటుగా మరో వ్యక్తిని కూడా ఏటీఎస్ అరెస్టు చేసింది. మతం మార్చే విషయంలో ప్రేమ వ్యవహారాలు నడపడం, తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం, ప్రలోభాలకు గురిచేయడం లాంటివి చేస్తున్నారు. మైనర్లను కూడా ఈ ముఠా టార్గెట్ చేసింది. విదేశాల నుంచి 40 బ్యాంకు ఖాతాలకు 100 కోట్లకు పైగా నిధులు మళ్లించారు. ఒకప్పుడు సైకిల్పై తిరుగుతూ తాయెత్తులు అమ్ముకున్న చంగూరు బాబా ఈ అక్రమ మత మార్పిల దందాతో కోట్లకు పడుగులెత్తాడు. జమాలుద్దీన్ ముఖ్యంగా మహిళలను ఆకర్షించి ఇస్లాంలోకి తీసుకురావడానికి ముస్లిం పురుషులకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చేవాడు. అంతేకాకుండా ఈ ముస్లిం పురుషులు తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చుకుని తాము హిందువులమేనని నటించి నమ్మబలికేవారు కూడా. అంతా అనుకున్నట్లు జరిగితే పెళ్లిళ్లు కూడా చేసేవాడు. మహిళలు ఇస్లాంలోకి మారిపోయిన తన ఆధార్, పాన్ కార్డులని కూడా హిందూ పేర్లతో ఉంటాయి. ఎటువారిని నమ్మించడానికే ఇలా చేసేవాడు. మత మార్పిడి కోసం ఓ నెట్వర్క్ను తయారు చేసి దీనిని ఓ వ్యాపారంలో నిర్వహిస్తున్నాడు. బ్రాహ్మణులు, సిక్కు, క్షత్రియ మహిళలు మతం మారితే 15 నుంచి 16 లక్షలు, ఓబీసీలు మతం మారితే 10 నుంచి 12 లక్షలు, మిగతా వారికి 8 నుంచి 10 లక్షలు ఇచ్చేవాడు. జలాలుద్దీన్ మత మార్పిడుల కోసం కోడ్ భాషను ఉపయోగించేవాడు. చంగూరు బృందం టార్గెట్ చేసిన మహిళలను ప్రాజెక్ట్ అని, మత మార్పిడిని మిట్టి పలాట్నా అని, మహిళలను మభ్యపెట్టడానికి కాజల్ కర్నా అని, జలాలుద్దీన్తో భేటీ ఏర్పాటు చేయడాన్ని దీదార్ అని వ్యవహరించేవాడు. చంగూరు బాబా 15 ఏళ్లుగా మత మార్పిడి రాకెట్ నడుపుతున్నాడు. చంగూరు దర్యాప్తులో పోలీసులు అక్రమ మత మార్పిడిలు, విదేశీ నిధులు, 100 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తుల అంతర్జాతీయ నెట్వర్క్ను వెల్లడించారు. ప్రస్తుతం చంగూరు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు రాంపూర్ జిల్లాలో ఇమాం రహీంను అరెస్టు చేశారు. అతని దర్యాప్తులో కూడా అనేక విషయాలు వెల్లడి కానున్నాయి. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడ జన్మించిన 4 భారతీయ మతాలైన జైన మతం, హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతంతో పాటు భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు అంటున్నారు.